ఒక అమ్మాయి పెళ్లి చేయాలన్నా ఒక ఇల్లు కట్టాలన్నా రాయలేనన్ని కష్టాలుంటాయి అని చెప్పడానికి ఆ మాటను మన వాళ్ళు ఖాయించేశారు. అయితే ఇప్పుడు అన్నింటికీ కొన్ని ఈజీ మార్గాలు ఉన్నట్లే పెళ్లిళ్లకు సులభ మార్గాలు వచ్చేశాయి. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా హాయిగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోవచ్చు. హనీమూన్ కూడా అరేంజ్ చేసే సంస్థలు, బ్రోకర్లు పుట్టుకొచ్చారు. అవసరానికి తగినట్లు స్పందిస్తే ఓ మోస్తరు ఖర్చును కూడా అవలేలగా అధిగమించవచ్చు అంటున్నారు వాళ్ళు. భారత్లో పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే లక్షల కోట్లలో వ్యాపారం, బిజినెస్ జరుగుతుంది. 100 కోట్లు ఖర్చు చేసే వారి నుంచి 1000 కోట్ల దాకా ఖర్చు చేసే మహానుభావులకు దేశంలో కొదవలేదు. బహుశా ప్రపంచంలోని ఖరీదైన పెళ్లిళ్లలో భారతీయులవే ఎక్కువగా ఉంటాయంటే అతిశయోక్తి కాదేమో. పాతకాలంలో ఒక్కో పెళ్లిని కనీసం 5 రోజులు చేసేవారు. ఇప్పుడైతే మరీ 5 నిమిషాలని కాకపోయినా గరిష్టంగా 50 నిమిషాల్లో పెళ్లి తంతు మొత్తం ముగిసిపోతోంది. 3-4 గంటల్లో భోజన తాంబూలాలు అయిపోవటం, టేబుళ్లు సర్దేయటం కూడా జరిగిపోతోంది. ఇలాంటి ఇన్స్టంట్ యుగంలోనూ అంబానీ లాంటి రిచెస్ట్ బిజినెస్ టైకూన్స్ తమ పిల్లల పెళ్లిళ్లను 5-6 రోజుల పాటు దేశాల్లో జరుపుతూ వందలాది కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. ముఖేష్ అంబానీ గారాల పట్టి ఈషా అంబానీ పెళ్లికి ఎంత ఖర్చయిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఆ పెళ్లికి దాదాపు 750 కోట్ల రూపాయలు ఖర్చయిందట. 2018లో జరిగిన ఆ పెళ్లిని, అప్పటి ఖర్చులను ఇప్పుడు భరిస్తే గనుక అది 1000 కోట్లు దాటినా ఆశ్చర్యపోవాల్సింది లేదు. ప్రముఖ బిజినెస్ మ్యాన్ అజయ్ పిరామల్ తనయుడు ఆనంద్ పిరామల్తో ఈషా అంబానీ పెళ్లి జరిగింది. ఒక్క ముంబైలోనే కాదు, ఉదయ్పూర్తో పాటు ఇటలీ వంటి అతి ఖరీదైన ప్రదేశాల్లోనూ ఆ పెళ్లి జరిగింది. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే సంగతులు అంబానీల ఇంట్లో జరిగినంతటి ఖరీదైన పెళ్లిళ్ల గురించి కాదు. అత్యంత సామాన్యమైన, అతి సాదాసీదాగా గడిపేవారు సైతం ఓ మోస్తరు స్థాయిలో పెళ్లి చేసుకునే పద్ధతుల గురించి. భారత్లో పెళ్లిళ్లు చేయటం అనేది అమ్మాయిల తల్లిదండ్రులు వారి జీవితంలో ఎదుర్కొనే అతిపెద్ద సవాళ్లుగా చెప్తే అతిశయోక్తి కాదేమో. అనేక మంది కూతుళ్ల పెళ్లిళ్లు చేసి జీవితాంతం అప్పుల భారం మోస్తూ కనీస అవసరాలు కూడా తీర్చుకోలేకపోయిన తల్లిదండ్రులు భారత్లో లెక్కలేనంత మంది కనిపిస్తారు. కూతుళ్లకు పెళ్లిళ్లు చేసి అప్పుల పాలైన తండ్రుల ఉదంతాలు ఇప్పుడు కూడా అక్కడక్కడా ఉన్నా అలాంటి అగత్యం ఈనాటి పేరెంట్స్కి పెద్దగా లేదు. ఎందుకంటే ఇప్పుడు 1 లేదా 2 సంతానంతో ముగుస్తోంది. అఫ్కోర్స్ వాళ్లని ప్రయోజకులుగా చేయటం అనే అతిపెద్ద టాస్క్ ఉన్నా పేరెంట్స్కి గతంలో కంటే ఆప్షన్స్ ఎక్కువే అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు అలాంటి ఆప్షన్స్లో అత్యంత కీలకమైంది ఈ మధ్య ట్రెండింగ్లోకి వచ్చిందట. అదే ఉద్దర పెళ్లిళ్లు అనే కాన్సెప్ట్. ఉద్దర పెళ్లిళ్లు అంటే ఇదేదో కట్నం లేకుండానో, లేక కట్నాన్ని వాయిదాల మీద వాయిదాలు వేస్తూ అబ్బాయిల ఓర్పుకు పరీక్ష పెట్టి అమ్మాయిల కాపురాలను నెమ్మదిగా కూలదోసే కాన్సెప్ట్ కానే కాదు. ఇది కూడా పక్కా వ్యాపారమే. ఆ వ్యాపారం కూడా ఓ పద్ధతిగా యువజంటల అవసరాలను తమకు అవకాశంగా మార్చుకునే బిజినెస్ కాన్సెప్ట్. కుటుంబ అవసరాల కోసం యజమానులు ఎలాగైతే అప్పు చేసి వడ్డీలు కడుతూ తీరిగ్గా తీర్చేస్తారో, పెళ్లిళ్ల కోసం కూడా అప్పులిచ్చే కాన్సెప్ట్ అన్నమాట. అయితే పెళ్లిళ్లకు అప్పులు ఎప్పటినుంచో ఉన్నదే కదా, ఇందులో కొత్తే ఉంది అనిపించొచ్చు. అదే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. దాదాపు గత 2-3 ఏళ్లుగా నిదానంగా మొదలైన ఈ ట్రెండ్ ఈ మధ్య ఊపందుకుందట. అదేంటంటే మ్యారీ నౌ పే లేటర్. అంటే ఇప్పుడు పెళ్లి చేసుకోండి, నిదానంగా అప్పు తీర్చండి అనే కాన్సెప్ట్. సింపుల్ గా చెప్పాలంటే తాళిబొట్టుతో రండి, పెళ్లి చేసుకుని వెళ్ళండి, పెళ్లి తర్వాత హనీమూన్ కావాలంటే కూడా మేమే అరేంజ్ చేస్తాం అంటూ ఓ కొత్త వ్యాపార వర్గం బయలుదేరింది. వారితో టైప్ అయితే ఫంక్షన్ హాళ్లలో వారే ముందుగా అడ్వాన్స్ చెల్లించేసి ఆ తర్వాత మనకు సులభం అనుకున్న టైం ప్రకారం ఇన్స్టాల్మెంట్స్ వసూలు చేసుకుంటారు. పెళ్లిడొచ్చినా పెళ్లవటం లేదని బాధపడుతూ కూర్చునే యువజంటలకు ఇదో పెద్ద వరంగా మారిందంటున్నారు పెళ్లిళ్ల పేరయ్యలు. మ్యారీ నౌ పే లేటర్ అనే కాన్సెప్ట్ ని ఎలా క్రియేట్ చేశారు, అందులోని షరతులేంటి అనే అంశాల్ని ఇప్పుడు చూద్దాం. వ్యక్తిగత అవసరాల కోసం బ్యాంకులు ఎలాగైతే పర్సనల్ లోన్స్ ఇస్తాయో పెళ్లిళ్ల కోసం కూడా ఇస్తుంటాయి. దానికి వర్తించే షరతులే పెళ్లిళ్లకు వర్తిస్తాయి. కేవలం గ్యారెంటర్తో మాత్రమే పనుండదు. మిగిలిన షరతులన్నీ పర్సనల్ లోన్కు వర్తించేవే ఉంటాయి. అయితే తాజా MNPL కాన్సెప్టులో షరతులు మరింత సులభతరంగా ఉండటమే ఇక్కడ యువజంటలను ఆకర్షిస్తోందంటున్నారు మార్కెట్ నిపుణులు. ఒకప్పటి ఉమ్మడి కుటుంబాలు కాస్త ఇప్పుడు 2 నుంచి 4తో చిన్న కుటుంబాలుగా మారిన తరుణంలో అలాంటి చిన్న కుటుంబాలకు పనికొచ్చేలా MNPL కాన్సెప్టుని క్రియేట్ చేశారు కొందరు వ్యాపారవేత్తలు. తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా సొంత కాళ్ల మీద నిలబడి జీవితంలో సెటిల్ అవ్వాలనుకునే జంటలు చర్చించుకుని సంప్రదాయబద్ధంగా ఒక్కటవుదామనుకునే వారికి ఇది బాగా పనికొస్తుందంటున్నారు. పెళ్లిళ్ల సర్వీసును ప్రొవైడ్ చేసే వెండర్స్ దేశంలోని ప్రముఖ హోటళ్లతో టైప్ అయి ఒక చైన్గా ఫామ్ అవుతున్నారట. ఇదంతా చాలా వరకు ఆన్లైన్ బిజినెస్సే కావటం విశేషం.
సంకాష్ వంటి కొన్ని వ్యాపార సంస్థలు గతంలో ట్రావెల్ నౌ పే లేటర్ అనే కాన్సెప్ట్తో బిజినెస్ మొదలుపెట్టాయి. ఒక్కోసారి టూర్కు సరిపడినన్ని సెలవులు దొరుకుతాయి, కానీ చేతిలో డబ్బుండకపోవచ్చు. ఆ సమయాన్ని ఎలా సద్వినియోగం చేయాలి? అలాంటి వారి కోసం ట్రావెల్ నౌ పే లేటర్ని తీసుకొచ్చి వ్యాపారం చేయటంతో అది క్లిక్ అయింది. ఇప్పుడు అదే కాన్సెప్ట్ని పెళ్లిళ్లకు అప్లై చేయటంతో అది కూడా బాగా నడుస్తోందని నిర్వాహకులు సంబరపడుతున్నారు. తమను అప్రోచ్ అయిన జంటలతో డీల్ ఓకే అయ్యాక సంబంధిత వెండర్స్ ఆ జంట ఏ సిటీలో ఏ హోటల్లో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో ఆ హోటల్కు ముందుగానే అడ్వాన్స్ చెల్లిస్తుంది. ఇది నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ కాబట్టి వారి వ్యాపారం కోసం ఆ మాత్రం చొరవ తీసుకుంటారు. అందువల్లే ఈ కొత్త రకమైన వ్యాపారం 3 పెళ్లిళ్లు 30 శోభనాలు అన్న పద్ధతిలో సాగుతోందట. డీల్ ఓకే అయ్యాక అవసరమైన హాలు, గదులు బుక్ చేస్తారు. దీంతో కీలకమైన ప్రక్రియ ముగిసినట్టే లెక్క. పెళ్లి చేసే పురోహితులను కూడా వారే బుక్ చేస్తారట. వారికి చెల్లించాల్సిన మొత్తం కూడా వారే చూసుకుంటారు. అబ్బాయి అమ్మాయికి దీన్ని బట్టి ఎంత టైం సేవ్ అవుతుందో ఆలోచించుకోవచ్చు. ఆ తర్వాత టైంకి వచ్చి పెళ్లి చేసుకుని వెళ్లిపోవడమే. అయితే అంతకుముందే మ్యారీ నౌ పే లేటర్ పద్ధతిలో అప్రోచ్ అయిన జంట ఫైనాన్షియల్ స్టేటస్, క్రెడిట్ ప్రొఫైల్, శాలరీ స్లిప్స్, ఎంప్లాయ్మెంట్ హిస్టరీ, ట్యాక్స్ రిటర్న్స్ వంటివి ముందుగానే పరిశీలిస్తారు. అయితే ఇక్కడ బ్యాంకింగ్ సంస్థలు స్ట్రిక్ట్ గా చూసే సంక్లిష్టమైన ప్రక్రియ ఉండదు. అమ్మాయి అబ్బాయి ఇంటెన్షన్స్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, పర్సనల్ క్రెడిట్ హిస్టరీ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఒకవేళ వారికి లోన్ ఇచ్చేంత క్రెడిబిలిటీ లేకపోతే, వారు నిజాయితీ గలవారేనని నమ్మకం కుదిరితే అలాంటి వారి కోసం ప్రొఫైల్ని ఇంప్రూవ్ చేస్తారు. వారి క్రెడిబిలిటీని పెంచి డీల్ని మూవ్ చేస్తారు. ఫైల్ ఓకే అయిపోయాక హోటల్కి అడ్వాన్స్ చెల్లించడంతో పెళ్లి పనులు మొదలవుతాయన్నమాట. ఇక దీనికి వడ్డీ రేటు ఎలా ఉంటుందనేది మరో ఇంట్రెస్టింగ్ పాయింట్. బ్యాంకులు వ్యక్తిగత రుణాలపై ఏటా 10 నుంచి 11% దాకా వడ్డీ వసూలు చేస్తుండగా, ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు నెలవారీ 0.5% నుంచి 1.5%గా వసూలు చేస్తున్నాయట. ఇది ఓవరాల్గా చూస్తే వడ్డీ రేటు బ్యాంకుల కన్నా కాస్త ఎక్కువే అవుతున్నా ఇందులో మరిన్ని వెసులుబాట్లు కూడా వారు ప్రొవైడ్ చేస్తున్నారట. అవేంటంటే, ఈఎంఐలు చెల్లించాల్సిన మొదటి 3 నుంచి 6 నెలల వరకు మినహాయింపు ఇస్తున్నారట. అదే బ్యాంకుల్లో అయితే సొమ్ము తీసుకున్న మరుసటి నెల నుంచి ఈఎంఐ చెల్లించాల్సిందే. మరి ఇది బెటరే కదా. అలాగే కొన్ని బ్యాంకులు లాక్-ఇన్ పీరియడ్ విధిస్తాయి. అంటే ఎర్లీ పేమెంట్ చేసినా వడ్డీ చెల్లించి తీరాల్సిందే. కానీ ఇందులో అలాంటిది ఉండదట. ఎర్లీ పేమెంట్కి పెనాల్టీ లేకపోవటం ఇందులోని మరో బెటర్ ఆప్షన్ అంటున్నారు యువ జంటలు. ఇక బ్యాంకులు మన హిస్టరీ బాగుంటే ₹1 కోటి వరకైనా వెడ్డింగ్ లోన్స్ ఇస్తుండగా, ఇవి మాత్రం 25 లక్షలకు మించి క్రెడిట్ ఇవ్వటం లేదు. అంటే మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి నుంచి వచ్చిన సంప్రదాయ జంటలకు ఈ మొత్తం సరిపోతుందన్నమాట. నిజానికి అలాంటి వారి కోసమే ఈ కాన్సెప్ట్ క్రియేట్ చేశారు. ఎందుకంటే కుటుంబాలన్నీ సింపుల్గా అయిపోవటంతో పిల్లల పెళ్లిళ్ల కోసం పేరెంట్స్ భారీగా ఖర్చు చేయటానికి ముందుకు రావటం లేదు. అందులోనూ ఇప్పుడంతా లవ్ మ్యారేజెస్ నడుస్తున్నాయి. పిల్లలు ఎక్కడో ఉద్యోగం చేస్తున్నారు. పేరెంట్స్ ఇండియాలో ఏదో వ్యాపకంలో మునిగిపోయి ఉంటున్నారు. పైగా ఎవరి సంపాదన వారికే సరిపోని కాలంలో మనుషులు బతుకుతున్నారు. అందువల్ల పెళ్లిడికొచ్చిన అమ్మాయి అబ్బాయి వారి పేరెంట్స్ మీద ఆధారపడకుండా పెళ్లికి ఎంత ఖర్చు చేయాలి, ఎంతమందిని పిలవాలి, ఎప్పట్లోగా అప్పు తీర్చాలి అనే ప్రీ ప్లానింగ్ పిక్చర్తో ఇలాంటి పెళ్లిలకు మొగ్గు చూపుతున్నారు. అలాంటి వారికి ఇది బాగా పనికొస్తుందట. ప్రతి స్కీమ్కు ఒక స్టడీ జరిగినట్టే ఎంఎన్పిఎల్ కాన్సెప్ట్కు ఒక సర్వే నిర్వహించారు. ఆ సర్వే రిపోర్ట్ను బట్టే ఈ బిజినెస్ ఎంత సక్సెస్ అయిందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు నిర్వాహకులు. ఆ సర్వే కూడా జస్ట్ 2 నెలల క్రితమే జరగడం విశేషం. మరి ఆ సర్వే ఏం చెప్తోంది? ఒకవేళ సర్వే చెప్పింది కదా అని అందరూ దాన్నే ఫాలో అయిపోతే అప్పుల ఊబిలో కూరుకుపోవడం ఖాయం అంటున్నారు ఆర్థిక నిపుణులు. ఆ విశేషాలంటే ఇప్పుడు చూద్దాం. భారత్లో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కుటుంబాల పెళ్లిళ్లకు ఓ మంచి ఆపన్నహస్తం అందించాలన్న ఉద్దేశంతో ట్రావెల్ నౌ పే లేటర్ అంటూ బిజినెస్ పరిచయం చేయటంతో అది కాస్త మ్యారేజ్ నౌ పే లేటర్ దాకా వెళ్ళింది. మరి ఆ వ్యాపారం ఎలా జరుగుతుంది? దానికి భవిష్యత్తు ఎంతవరకు ఉంటుంది? ఆ కాన్సెప్ట్తో మరిన్ని హోటల్స్తో మరిన్ని టైఅప్స్ పెట్టుకోవచ్చా, పెట్టుబడులు పెట్టొచ్చా అనే వివిధ అంశాలను మదింపు వేయటానికి వారు ఇటీవలే ఓ సర్వే నిర్వహించారు. ఆ సర్వే గత అక్టోబర్, నవంబర్ నెలలోనే నిర్వహించడం విశేషం. ఇండియా లెన్స్ వెడ్డింగ్ స్పెన్స్ అనే పేరిట సర్వే నిర్వహించారు. ఈ లేటెస్ట్ సర్వే ప్రకారం 41% మంది కపుల్స్ ఎంఎన్పిఎల్ ఫైనాన్షియర్స్ నే ఎంచుకుంటున్నారట. 100 మంది కపుల్స్ లో 41 మంది అలాంటి ఆప్షన్ వైపు మొగ్గు చూపుతున్నారంటే ఎక్కువనే చెప్పాలి. ఆ రిపోర్టు ఇచ్చిన బూస్టింగ్ తో తమ వ్యాపారానికి ఢోకా లేదన్న ఫీలింగ్ కి వచ్చేశారట ఎంఎన్పిఎల్ నిర్వాహకులు. ఇండియా లెన్స్ వెడ్డింగ్ స్పెన్స్ స్టడీ ప్రకారం 26% మంది వెడ్డింగ్ లోన్స్ లేదా పర్సనల్ లోన్స్ ని ఆశ్రయిస్తున్నారట.
మిగిలిన 33% మంది అన్డెసిడెడ్గా ఉన్నారట. అంటే పెళ్లి కోసం ఒక ప్లానింగ్ అంటూ లేక ఖర్చులు ఎలా గట్టెక్కించాలో తెలియని వారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఇలాంటి వారు పెళ్లి ముహూర్తం తరుముకొస్తుంటే ప్రైవేట్ బ్రోకర్లు, ఏజెంట్లను అప్రోచ్ అయి అత్యధిక మొత్తంలో వడ్డీ చెల్లిస్తూ బలైపోయే బాపతులుగా అభివర్ణిస్తున్నారు. అలా కాకుండా ఒక సాధారణ పెళ్లి కోసం కనీసం ఒక ఏడాది ముందు నుంచే ప్లాన్ చేసుకుంటే దానికయ్యే ఈఎంఐలు చెల్లించడం, డబ్బు సమకూర్చుకోవటం వంటి పనులు సులభమవుతాయని, టైం మీదికి వచ్చాక ఆశ్రయిస్తే వడ్డీ కోసం భారీ మొత్తంలో వదులుకోవాల్సి వస్తుందంటున్నారు. ఇక్కడ గమనించాల్సిందేంటంటే 41% మంది ఎంఎన్పిఎల్ వైపు మొగ్గు చూపుతుండగా 26% మాత్రమే సంప్రదాయ వెడ్డింగ్ లోన్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ లెక్కన బ్యాంకింగ్ రంగ ప్రతినిధులు తమ వ్యాపారం బాగుండాలంటే పేపర్ మీద ఉండే రూల్స్ కన్నా వ్యక్తుల పర్సనల్ లైఫ్లోకి తొంగిచూసి వారి క్యారెక్టర్స్ని అర్థం చేసుకుంటే మరిన్ని ఎక్కువ రుణాలు విత్ గ్యారంటీ రిటర్న్స్గా ఉంటాయని అనుభవజ్ఞులు అభిప్రాయపడుతున్నారు. సర్వేలో మరో ఆసక్తికరమైన అంశం కూడా తేలింది. అప్పుల మీద ఆధారపడాలని డిసైడ్ అయిన వారిలో 68% మంది జస్ట్ 1,00,000 నుంచి 5 లక్షలు మాత్రమే అప్పు చేయటానికి ఇష్టపడుతుండటం విశేషం. ఈ ఒక్క ముక్క చాలు పర్సనల్ క్యారెక్టర్ని పవిత్రంగా భావించి క్రెడిట్ స్కోర్ పెంచుకోవాలని కోరుకునే వారి సంఖ్య ఎంత ఎక్కువగా ఉందో అర్థం చేసుకోవటానికి అంటున్నారు నిపుణులు. తలకు మించి అప్పుల భారం నెత్తిన వేసుకోవటానికి ప్రస్తుత యంగ్స్టర్స్ ఇష్టపడటం లేదన్నమాట. ఈ పాయింట్ని అర్థం చేసుకుని బ్యాంకర్స్ కాస్త వెసులుబాటు కల్పిస్తే చాలామంది అత్యంత జాగ్రత్తగా రుణాల సౌకర్యాన్ని వాడుకోవటానికి చూస్తున్నారన్నమాట. ఇక ఈ సర్వేలో ముంబై వంటి ప్రముఖ పట్టణాల్లోని 1,200 మంది పెళ్లేడుకొచ్చిన అమ్మాయిలు, అబ్బాయిల అభిప్రాయాలు తీసుకున్నారట. ఇక పెళ్లి చేసుకుని ఓ ఇంటివారు కావాలనుకుంటున్న యువతీ యువకులు ముఖ్యంగా గుర్తించాల్సింది మరోటుందంటున్నారు. ఎంఎన్పిఎల్ సంస్థలు ఇచ్చే సౌకర్యం జస్ట్ క్రెడిట్ కార్డ్ లాంటిదే. క్రెడిట్ కార్డు ఉంది కదా అని అదే పనిగా వాడుకుంటూ పోతే అప్పుల భారం పెరిగిపోయి నానా అనర్థాలకు దారితీస్తుంది. అదే రీతిలో మ్యారీ నౌ పే లేటర్ సౌకర్యాన్ని కూడా వాడుకోబోయే ముందు అమ్మాయి, అబ్బాయి చాలా జాగ్రత్తగా చర్చించుకుని ఒక నిర్ణయానికి రావాలంటున్నారు. ఎందుకంటే అల్టిమేట్గా ఆ ఈఎంఐలు తీర్చాల్సింది కొత్త జంటలే కాబట్టి పరస్పర అంగీకారం, అవగాహనతో అడుగు ముందుకేయాలంటున్నారు. మరోవైపు శుభమా అంటూ పెళ్లి చేసుకోబోయే ముందు ఇంత భారీ మొత్తంలో అప్పులు చేయటం ఎంతవరకు శ్రేయస్కరం అంటున్నారు మరికొందరు. అయితే భారత్ వంటి దేశాల్లో చాలా మంది యువతీ యువకులు ఎంత ఆధునికత వైపు మళ్లుతున్నా కొన్ని శుభకార్యాల్లో మాత్రం సంప్రదాయ వేడుకలకే ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అందులో పెళ్లికి టాప్ ప్రయారిటీ ఉంటుంది. మరోవైపు బాధ్యత తెలిసిన కొందరు యువతరం మాత్రం ఆడంబరాలకు పోకుండా చాలా పొదుపుగానే శుభకార్యాలు జరుపుకుంటున్నారు. కోవిడ్ తర్వాత చాలా మంది పెద్ద పెద్ద వేతన జీవులకు కూడా జీవిత సత్యం బోధపడింది. అలాంటి వారు చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తూ అనవసర ఆడంబరాలు తగ్గించుకుంటున్నారట. అటు సంప్రదాయాన్ని కోల్పోకుండా, ఇటు భారీ ఖర్చులకు తావు లేకుండా అతి కొద్ది మందితో అందరినీ సంతృప్తి పరిచేలాగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారట. మొత్తానికి అంబానీ కూతురైనా, సామాన్యుడి అల్లుడైనా ఓ ఇంటికి యజమానులే కాబట్టి ఓటరు లిస్టులో అందరి పేర్లలాగే వారికి పేరుంటుంది కాబట్టి అనవసర ఆడంబరాలకు పోకుండా జీవన సంసారాన్ని లాగాలని సూచిస్తున్నారు అనుభవజ్ఞులైన ఫైనాన్షియర్లు. అప్పులు ఇచ్చేవాడు ఊరికే ఇవ్వడు, అది వాళ్ళ వ్యాపారం. తీసుకునేవాడు కూడా అవసరాన్ని బట్టి తీసుకోవాలి తప్ప ఆడంబరాలు చాటుకోవడానికి అప్పులు చేయొద్దన్న స్ఫూర్తి ప్రదర్శిస్తే అలాంటి యువజంటలు భావితరాలకు సుఖ సంతోషాలు ఇచ్చిన వారవుతారంటున్నారు నిపుణులు.